హలో అండి, వెల్కమ్ టు మహారాజు యూట్యూబ్ ఛానల్. పాల చేప పులుసు చేసేద్దామా? వచ్చేయండి. ఫస్ట్ చిన్న సైజు 2 ఉల్లిపాయలు తీసుకోండి. మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే మట్టి గిన్నె పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసి వేడవుతున్న ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దామండి. దాని తర్వాత వెల్లుల్లి, అల్లం వేసుకుందామండి. దాని తర్వాత 2 చిన్న సైజు టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకొని 1 స్పూన్ ధనియాలు వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. పక్కన పెట్టేద్దామండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టేద్దామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. అలాగే ఇందాక వేసుకున్నాం కదండి టమాటాలు, ధనియా, అది పేస్ట్ చేసేసి అది కూడా వేసేద్దామండి. బాగా కలపాలండి. బాగా కలిపినాక 1 స్పూన్ కారం వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకుందామండి. బాగా కడుక్కున్న చేపలు వేసేద్దామండి. నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేద్దామండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సంవత్సరాన్ని ఒకసారి వచ్చిద్దండి చేప. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.